బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. ఈరోజు మనం భయం 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 దీని గురించి తెలుసుకుందాం. ఈ భయం 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 మనిషికి ఎన్నో రకాల భయాలు భయపెడుతూ ఉంటాయి. అతను ఆ భయాల ఊబిలో చిక్కుకుపోతాడు. వాటి చుట్టే అతని జీవితం పరిభ్రమిస్తూ ఉంటుంది. ఒకసారి అతనికి ఉపాధి భయం పట్టుకుంటే మరొకసారి తన భవిష్యత్తు భయం పట్టుకుంటుంది. ఇంకొకసారి తన ఆరోగ్యం గురించి భయం పట్టుకుంటే మరొకసారి తమ పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన భయం పట్టుకుంటుంది. కానీ ఈ భయాలన్నిటికీ అతీతంగా మరొక భయం కూడా ఉంది. అది దైవ భక్తుల మనసులో కలిగే దైవ భయం. భయాలన్నింటిలో ఈ భయం ధార్మికమైనది, ఉన్నతమైనది, ఉపయోగకరమైనదిను. కరుణామయుడైన అల్లాహ్ ఆ భయం గురించి దివ్య ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు: విశ్వసించిన ఓ ప్రజలారా, అల్లాహ్కు మాత్రమే మీరు భయపడండి. ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ ఒక సూక్తిలో ఇలా సెలవిచ్చారు: దైవ భయం వలన మనిషి శరీరం గనక కప్పించిపోతే, అతని రోమాలు నిక్కబొడుచుకుంటే, అతని పాపాలన్నీ ఎండిపోయిన చెట్టు నుంచి ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోతాయి. అంటే మనిషి మనసులో కలిగిన దైవ భయం కారణంగా అల్లా అతను చేసిన పాపాలను క్షమించి వేస్తాడు. మనిషి మనసులో దైవ భయం కనుక ఉన్నట్లయితే చిమ్మ చీకట్లో కూడా చిన్నిపాటి పాపాన్ని సైతం చేయటానికి సాహసించడు. దేవుడు చూస్తున్నాడని, మనిషి చేసేది చెప్పేది అంతా వ్రాస్తున్నాడని, మరణానంతరం మనిషి ఇహలోకంలో చేసిన దాని గురించి అల్లాహ్ ప్రశ్నిస్తాడనే భయం అతని వెంటాడుతూ ఉంటుంది. కనుక అతను ఆచి తూచి మాట్లాడతాడు, ఆలోచించి అడుగులేస్తాడు, అర్థం చేసుకొని మసలుతాడు, దైవాగ్రహానికి భయపడుతూ ఉంటాడు. అటువంటి వ్యక్తికే ప్రళయ దినం నాడు కారుణ్య ప్రభువు పీఠం కింద స్థానం లభిస్తుంది. అల్లాహ్ను విశ్వసించిన ప్రతి వ్యక్తికి బోధించే స్పష్టమైన ఆదేశం ఏమిటంటే, ఒక విశ్వాసి మాత్రం కేవలం ఒక అల్లాహ్కు మాత్రమే భయపడాలి. ఆయన్ని తప్ప మరెవ్వరికీ భయపడకూడదు. దివ్య ఖురాన్లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మీరు గనక విశ్వాసులే అయితే నాకు మాత్రమే భయపడండి. ఇతరులకు ఎంత మాత్రం భయపడకండి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: ముగ్గురు వ్యక్తుల నేత్రాలు నరకాన్ని ఎంత మాత్రం చూడవు. అవి ఏమిటంటే, మొదటిది రాత్రంతా అల్లాహ్ మార్గంలో చేసే జిహాద్లో కాపలా కాసే వ్యక్తి నేత్రాలు. రెండవది అల్లాహ్ భయం వల్ల కన్నీళ్లు కార్చిన నేత్రాలు. మూడవది అల్లాహ్ నిషేధించిన వస్తువులను చూడని నేత్రాలు. దైవ ప్రవక్తలు, వారి అనుచరులందరూ సజ్జనులు, దైవభక్తి పరాయణులు, దైవరాధకులు అయి ఉండి కూడా ఎల్లప్పుడూ అల్లాహ్కు భయపడుతూ ఉండేవారు. దైవ భయం కారణంగా వారి నేత్రాల నుంచి అశ్రువులు ధారాపాతంగా ప్రవహిస్తూ ఉండేవి. దైవ భయంతో వారి హృదయాలు కంపించిపోతూ ఉండేవి. ఒకసారి ఒక వ్యక్తి, నీ ప్రభువు శిక్ష తప్పకుండా అవతరిస్తుంది, దాన్ని తొలగించే శక్తి ఎవ్వరికీ ఉండదు అనే ఖురాన్ గ్రంథంలోని వాక్యాల్ని పారాయణం చేస్తూ ఉండగా హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా దాన్ని విన్నారు. అకస్మాత్తుగా ఆయన గారి నోటి నుంచి ఒక పెద్ద కేక వెలువడింది. ఆ తర్వాత ఆయన స్పృహ తప్పి పడిపోయారు. సహాబాలు ఆయన గారికి సపర్యాలు చేసి ఆయన ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత ఆయన గారు ఒక నెలపాటు అనారోగ్యానికి గురయ్యారు. హజరత్ అబ్దుల్లాహ్ బిన్ హన్జలా రజియల్లాహు తాలా గారి ముందు ఒక వ్యక్తి ఖురాన్ ఆ గ్రంథంలోని ఈ వాక్యాన్ని పఠించాడు: నరకాగ్నియే అతని పరుపు, నరకాగ్నియే అతని కప్పుకునే దుప్పటిను. ఈ వాక్యాన్ని విన్న ఆయన విలపించడం ప్రారంభించారు. చాలాసేపటి వరకు విలపిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయారు. ప్రజలు ఆయన గారి ప్రాణం గాలిలో కలిసిపోయిందని భావించారు. కొద్దిసేపటికి తర్వాత ఆయన అకస్మాత్తుగా లేచి నిలబడ్డారు. ప్రజలు ఆయన్ని కూర్చోబెట్టడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఇలా అన్నారు: ఈ ఖురాన్ వాక్యం నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. దాని భయం నన్ను కూర్చొనివ్వటం లేదు.
హజరత్ అలీ రజియల్లాహు తాలా గారి మనవడైన జైనుల్ అబీదీన్ రజియల్లాహు తాలా గారు సద్వర్తులు ఎల్లప్పుడూ దైవారాధనలోనే లీనమై ఉండేవారు. ఎక్కడున్నా ఏ పరిస్థితిలో ఉన్నా తహజ్జుద్ నమాజును సైతం ఒక్కరోజు కూడా విడిచిపెట్టేవారు కాదు. ఒకసారి ఆయన నమాజులో లీనమై ఉండగా అకస్మాత్తుగా ఆయన గారి గృహానికి నిప్పంటుకుంది. ఇల్లంతా కాలిపోతుంది. పొరుగున ఉన్న ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనువడి కుమారుడా, మీ ఇంటికి నిప్పంటుకుంది, ఇల్లంతా కాలిపోతుంది, త్వరగా బయటకు వచ్చేయండి అని కేకలు వేస్తున్నారు. కానీ సజ్దాలో లీనమై ఉన్న జైనుల్ అబీదూన్ ఈ విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోలేదు. భయభ్రాంతులకు గుర్రవ్వలేదు. ఆయన చేస్తున్న నమాజులో ఎటువంటి సంచలనం లేదు. చివరకు ప్రజలు నానా విధాలుగా శ్రమించి అగ్నిని ఆర్పివేశారు. ఆయన తీరిగ్గా నమాజును ముగించుకున్నారు. ఆ తరువాత ప్రజలు ఆయన వద్దకు వెళ్లి, ఏమిటి, మేము వేసిన కేకలు మీకు వినిపించలేదా అని ఆశ్చర్యంగా అడిగారు. మీ ఇల్లు అగ్నికి ఆహుతులైపోతున్నా ఏ విషయం మిమ్మల్ని నమాజు నుంచి మెదలకుండా చేసింది అని అన్నారు. అప్పుడు దానికి ఆయన ఇలా సమాధానం పలికారు, నన్ను నమాజు భంగపరచకుండా చేసింది నరకాగ్ని జ్వాలల భయం. ఇటువంటి ఎన్నో సంఘటనలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపబడి ఉన్నాయి. దైవ భయం అత్యంత విలువైన ఈ కానుక లభించిన ప్రజలు ఎంతో అదృష్టవంతులు. దైవ భయం ఉన్న ప్రజలు పాపాల నుంచి కడు దూరంగా ఉంటారు. వారికి అల్లాహ్ ప్రతిక్షణం తన సహాయ సహకారాలతో అందిస్తూ ఉంటాడు. అగోచకరంగా మనిషి కళ్ళకు కనిపించకుండా, ఊహకు అందకుండా ఉన్న ఎన్నో మార్గాలను అల్లాహ్ వారి కోసం తెరుస్తాడు. వారి కష్టాలను, వారి కడగళ్లను వారి నుంచి తొలగిస్తాడు. సుఖవంతమైన సౌభాగ్యవంతమైన జీవితాన్ని వారికి ప్రసాదిస్తాడు. కారుణ్య ప్రభు దివ్య ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు, ఎవడైతే అల్లాహకు భయపడుతూ పనులు చేస్తాడో అతనికి అల్లాహ్ కష్టాల నుంచి గట్టెగ్గే మార్గం చూపుతాడు. ఎవడైతే అల్లాహకు భయపడుతూ పనులు చేస్తాడో అతనికి అల్లాహ్ కష్టాల నుంచి గట్టెక్కే మార్గం చూపుతాడు. ఇంకా అతని ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు. అల్లాహను నమ్ముకున్న వారికి అల్లాహే చాలు. సత్యసంధుడైన దైవ విశ్వాసి తన పూర్తి జీవితానికి సంబంధించిన ప్రతి క్షణం దైవ భయంతోనే గడుపుతాడు. అతను దైవంపై అంచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. దైవ భక్తిలో నిమగ్నమైపోయి ఉంటాడు. అతను ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, చివరకు కొండ గుహలో ఉన్నా, సముద్రపు లోతుల్లో ఉన్నా దేవుడు చూస్తున్నానే భావనని కలిగి ఉంటాడు. దైవ సామీప్యానుభూతిని పొందుతూ ఉంటాడు. దేవుడే తనకు తోడుగా ఉన్నాడని మనోధైర్యంతో ఉంటాడు. చివరకు ఈ స్థితిలోనే అతను ప్రభువు సన్నిధికి చేరుకుంటాడు. అలాంటి వ్యక్తికే ప్రభువు స్వాగతం పలుకుతాడు. తన కారుణ్య ఛాయలలో స్థానం కల్పిస్తాడు. ఈనాటి సమాజం దుష్కార్యాల ఊబిలోకి చిక్కుకుపోవడానికి, శాంతి నశించటానికి, అశాంతి ప్రబలిపోవడానికి అసలు కారణం మనిషి మనసులో దైవ భక్తి, దైవ భయం లేకుండా పోవటం. మనిషి మనసులో దైవ భక్తి, దైవ భయం లేకుండా పోవటం. పుట్టించి పోషిస్తున్న దేవుణ్ణే మర్చిపోవటం. తమ కోసమే దేవుడు మొత్తం సృష్టిని ఉనికిలోకి తెచ్చాడనే విషయాన్ని మర్చిపోవడం. మనిషిలో కృతజ్ఞతా భావం లేకపోవటం. దేవునికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందనే విషయాన్ని మర్చిపోవడం. మనిషిలో కృతజ్ఞత భావనం లేకపోవడం, దేవునికి సమాధానం చెప్పుకోవాల్సి ఉందనే విషయాన్ని మర్చిపోవడం. స్వర్గ నరకాలు ఉన్నాయనే విషయాన్ని విశ్వసించకపోవటం. ఈ జీవితం అశాశ్వతమైనదని, పరలోక జీవితమే శాశ్వతమైన జీవితమే విషయాన్ని గురించి మర్చిపోవడం. దైవంపై అంచంచల విశ్వాసం లేకపోవడం కనుక ఈనాడు శాంతి సమాజం ఉనికిలోకి రావాలంటే దైవ భయం గల దైవభక్తి పరాయణులైన వ్యక్తులు సమాజంలో ప్రాబల్యం వహించాలి. వారు తమ సత్కార్యాల సువాసనలు సమాజంలో వెదజల్లాలి. దుష్కార్యాల దుర్వాసనలను తుడిచివేయాలి. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ولقد يسرنا القرآن للذكر فهل من مدكر